హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు కొత్త టాపిక్ తోటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నా చేతిలో ఉన్న మొబైల్ ఒప్పో F9 మొబైల్. ఇది కంప్లైంట్ ఏంటంటే చూడండి, ఛార్జింగ్ ఏం లేకపోయినా కానీ ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఇది 100% చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఛార్జర్ 6-in-1 ఛార్జర్లో యాంపేర్ ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు. 0.5, 0.1 అట్లా 0.2 అట్లా తీసుకుంటుంది. మిల్లీ యాంపేర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. మొబైల్ పవర్ ఆన్ చేసి చూసినా కానీ సేమ్ 100% చూపిస్తుంది. మొబైల్ ఛార్జర్ రిమూవ్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఏం లేదు వాస్తవానికి, కానీ ఛార్జింగ్ ఉన్నట్టు 100% అయితే చూపిస్తుంది మొబైల్. ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇది మన ఈ బ్యాచ్లో ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ తెచ్చుకున్నాడు ఈ మొబైల్. ఆల్రెడీ ఇది వాళ్ళ ఏరియాలో, తర్వాత హైదరాబాద్లో కూడా చూపించాను సార్ అని చెప్పాడు. హైదరాబాద్లో కూడా చేశారు దీన్ని, కానీ అది 3 hours మన అక్కడ టెక్నీషియన్ చెక్ చేసి టైం సరిపోయేసరికి కావట్లని చెప్పి ఇచ్చేసాడని చెప్పారు. ఇక్కడ చూడండి, మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. పవర్ ఆన్ చేసినా కానీ ఇది 100% ఉంది. చూడండి, 100% ఉంది. అక్కడ 6-in-1 ఛార్జర్ల మీద మాత్రం 0.2 మిల్లీ యాంపేర్ తీసుకుంటుంది. ఓకేనా, 0.7 తీసుకుంటుంది, 0.2 ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఇది ప్రాబ్లం. ఇంతకుముందు ఆల్రెడీ ఇదే ప్రాబ్లం మీద నేను చేశాను వీడియో ఒకటి. అయితే అది I2C లైన్స్లో ప్రాబ్లం ఉండింది. రెడ్మీ 5A మొబైల్, అది కూడా లైవ్లో క్లాసులో ట్రబుల్ షూట్ చేయడం జరిగింది. రెడ్మీ 5A మొబైల్లో ఫ్యూల్ గేజ్ ఐసీకి సిపి నుంచి వచ్చే I2C లైన్స్లో పుల్లప్ రిజిస్టర్ అనేది మిస్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు చేశాను అది. కానీ ఇది I2C లైన్స్లో లేదు, ఈ మోడల్లో డిఫరెంట్గా వచ్చింది ఇది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్రెడీ కంప్లైంట్ చెప్పగానే నేను బోర్డుని అబ్జర్వ్ చేశాను. బోర్డుని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రిజిస్టర్ అనేది రిమూవ్ చేసి జంపర్ అయితే వేస్తున్నారు. చూడండి, చూపిస్తున్నాను మీకు. బ్యాటరీ కనెక్టర్ కూడా చాలా వాటర్ డ్యామేజ్ ఉంది, అది కూడా నేను క్లీన్ చేశాను. అయితే అది రికార్డ్ అయితే చేయలేదు ముందు. వాస్తవానికి ఇది వీడియో చేద్దామని అనుకోలేదు, నార్మల్గా చేశాను. తర్వాత ఈ సొల్యూషన్ కూడా మీకు తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రిజిస్టర్ అయితే రిమూవ్ చేసి జంపర్ అయితే వేశారు. అది రిజిస్టర్ అని మనం ఎట్లా అనుకుంటున్నాం అంటే, హార్డ్వేర్ సొల్యూషన్లో చూస్తే అది రిజిస్టర్ అని మనకి అర్థమవుతుంది. ఆ రిజిస్టర్ రిమూవ్ చేసి జంపర్ వేశారు. కానీ ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే, రిజిస్టర్కి ఎప్పుడు కూడా జంపర్ వేయొద్దండి. చాలామంది బిగ్ మిస్టేక్ అదే చేస్తున్నారు. బిలో 100 ohms అయితే రీప్లేస్ చేయండి, అంతేగాని రిజిస్టర్కి జంపర్ అయితే వేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. జంపర్ వేయడం అనేది టెక్నీషియన్ చేసే పని కాదండి, అది మెకానిక్ చేసే పని. మనం మెకానిక్లమా లేదంటే టెక్నీషియన్స్మా మనకి చేసే వర్కే మనకు చెప్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మెకానిక్కి ఏమి తెలియదు, వాల్యూస్ తెలియదు, జిఆర్ వాల్యూస్ తెలియదు, వాటి వాల్యూ తెలియదు, అది ఏం పని చేస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. కాంపోనెంట్ పోయిందా, ఒక జంపర్ వేసామా, అయితే అయిపోయింది, లేదంటే పక్కన పడేయడమా, ఇదే. ఓకేనా, అట్లా ఉండొద్దు. టెక్నికల్ వేలో వెళ్ళాలి, టెక్నీషియన్గా ఉండాలి. చూడండి, హార్డ్వేర్ సొల్యూషన్లో చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్కి I2C SDA, I2C SCL, బ్యాట్ I2C SDA, బ్యాట్ I2C SCL లైన్స్ CPU నుంచి, బ్యాటరీ కనెక్టర్ నుంచి CPU కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వాటితో పాటు ఇంకొక లైన్ కనెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఇదేం లైన్ అంటే బ్యాటరీ ID లైను. ఇక్కడ చూడండి, బ్యాటరీ డిటెక్ట్ అనే ఉంది. తర్వాత బ్యాటరీ స్కెమాటిక్లో చూస్తే బ్యాటరీ ID అని ఉంది. తర్వాత SDA అని కూడా ఉందా. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఈ రెండు SDA SCL. పైన చూసారా, ఇది మాత్రం బ్యాటరీ డిటెక్ట్ లైన్. ఇది బ్యాటరీ డిటెక్ట్ లైను. ఈ లైను మళ్ళీ CPU కనెక్ట్ అయింది, కానీ ఈ లైన్లో ఒక రిజిస్టర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ మన అదర్ టెక్నీషియన్ ఎందుకు మిస్ అయ్యి నాకు అర్థం కాలేదు. ఇక్కడ హార్డ్వేర్ సొల్యూషన్లో ఆ పక్క ఈ పక్క కలపలేదు దాన్ని. చూడండి, విడివిడిగానే ఇచ్చాడు. చూస్తున్నారు కదా, రిజిస్టర్ 0 ohm రిజిస్టర్ అయితే ఇక్కడ కలుపుతాడు, మామూలుగా లైన్ కలుపుతాడు, రిజిస్టర్ మీదగానే తీసుకెళ్తాడు. రిజిస్టర్కి ఆ పక్క ఈ పక్క సపరేట్ ఇచ్చాడంటే ఆ రిజిస్టర్ అనేది హై వాల్యూ ఉన్న రిజిస్టరు, ఖచ్చితంగా అది రీప్లేస్ చేయాలని అర్థం. ఆ చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోయాడు మనోడు. సరే, ఇక్కడ చూడండి, స్కెమాటిక్ ఓపెన్ చేశాను. ఇది బ్యాటరీ కనెక్టర్. బ్యాటరీ కనెక్టర్ మీద B+, B- క్లాక్ డాటా లైన్స్లో 2 రిజిస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 100 ohms 100R అని ఉంది కదా, ఇది కోడ్
ఆ రిజిస్టర్ యొక్క కోడ్ అది 100R ఉంది. ఆ 2 రిజిస్టర్స్ కూడా 100 ఓమ్స్ రిజిస్టర్స్ అన్నట్టు. ఓకేనా? ఓకే. దాని కింద ఇంకోటి ఉంది. అది ఎక్కడుందో ఏ ప్లేస్లో ఉందో చూస్తున్నాం చూడండి. ఇదిగో ఈ చివర వచ్చేసింది. ఇది క్లాకు డాటా లైన్స్లో రిజిస్టర్స్ అయ్యి మనకు మిస్ అయింది ఇది. కింద చూసారా బ్యాటరీ డిటెక్ట్ అనే లైన్ చూడండి R2956 అనే నెంబర్ ఉన్న రిజిస్టర్ అనేది మిస్ అయింది. ఇదిగో ఇది మిస్ అయింది మనకి. అది ఎంత వాల్యూ ఉందని స్కెమాటిక్లో చూస్తే మనకి 1 కిలో ఓమ్ అయితే చూపించింది. చూడండి ఒకసారి చూపిస్తున్నాం మళ్ళీ అది. ఇదిగోండి నంబర్ కాపీ చేశాను, స్కెమాటిక్ వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఫైండ్ నెక్స్ట్. ఇది చూడండి, ఇది ఆ రిజిస్టరు. ఇది ఏ లైను? బ్యాటరీ డిటెక్ట్ లైన్. ఇది ఎంత వాల్యూ రిజిస్టర్ అక్కడ ఉండాలంటే పక్కనే ఉంది చూడండి. ఇదిగోండి 1K రిజిస్టర్ అది. ఇక్కడ చూడండి బ్యాటరీ ఐడి అని రాసింది, ఎస్డిఏ అని రాసింది. ఓకేనా, నో ప్రాబ్లం. బ్యాటరీ డిటెక్షన్ లైన్ అది. ఈ లైన్లో 1 కిలో ఓమ్ రిజిస్టర్ ఉంది. ఆ 1 కిలో ఓమ్ రిజిస్టర్ అనేది రిమూవ్ చేసి మన అతను టెక్నీషియన్ ఏం చేశాడంటే జంపర్ వేసాడు. జంపర్ వేసడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. జంపర్ అయితే వేయకూడదు 100%. ఎక్కడికి వెళ్తుంది చూడండి అది. ఇదిగోండి CPU కనెక్ట్ అయి ఉంది ఇది. రైట్. ఈ కాంపోనెంట్ని మనం చేంజ్ చేయాలి. మన దగ్గర ఉన్న బోర్డులో 1 కిలో ఓమ్ రిజిస్టర్ ఎక్కడ చూసుకొని ఆ రెసిస్టర్ని ఈ ప్లేస్లో మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, చూద్దాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలండి. ఏదో చేస్తున్నామని కాదు, కానీ ట్రబుల్ షూట్ అనేది రావాలి ఖచ్చితంగా. ట్రబుల్ షూట్ వస్తేనే మనం ఫీల్డ్లో ఎక్కువ రోజులు అనేది కొనసాగలం. లేదు ఓన్లీ బ్లైండ్గా వర్క్ చేస్తున్నామంటే కష్టమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాక్ డాటా లైన్స్లో ఉన్న రిజిస్టర్స్ 103 ఓమ్స్ ఉన్నాయి. ఈ కరెక్ట్గా ఉన్నాయో చూసి చెక్ చేస్తున్నాను. చూడండి 100 ఓమ్సే ఇచ్చాడా. సేమ్ అది 100 ఓమ్స్ ఉన్నాయి. వాటిలో అయితే మనకేం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఈ బ్యాటరీ డిటెక్షన్ లైన్లోది మిస్ అయింది. ఇది మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంత ఉంది చూడండి, 153 కిలో ఓమ్స్, 154 కిలో ఓమ్స్ ఉంది. ఈ 90 కిలో ఓమ్స్ వచ్చింది. ఇదైతే ప్రాబ్లం లేదులేండి. బయటికి రిమూవ్ చేసి కూడా చెక్ చేశాను నేను. అదైతే ప్రాబ్లం లేదు, అది ఓకే, పక్కన పెట్టేస్తుందని. ఇప్పుడు మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే లైన్ రిజిస్టర్ ఏంటంటే డిటెక్షన్ లైన్లో రిజిస్టర్ అనేది మనకు లేదు. ఆ రిజిస్టర్ అనేది ఎంత వాల్యూ ఉంది? 1 కిలో ఓమ్ ఉంది. ఆ 1 కిలో ఉన్న రిజిస్టరు వేరే బోర్డులోంచి మనం తీసి దీనికి వేసి చేంజ్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 5A బోర్డు ఉంది. 5A బోర్డులో 1 కిలో ఓమ్ ఎక్కడ చూసుకున్నాను. ఆ తర్వాత ఆ రిజిస్టర్ అనేది రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ప్రాబ్లం అనేది చిన్నది బ్రదర్, చిన్నది ఫ్రెండ్స్, మనకు కనబడుతుంది. కానీ అది తెలియకపోతే పెద్ద గందరగోళానికి గురవుతాం మనం. అది ఎక్కడుందో ప్రాబ్లం కనిపెట్టడం అనేది మనకు కావాలి. ఓకేనా, అది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తోటి మనకి చెప్పడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. కావాలంటే ఆల్రెడీ లైవ్లో రిపేర్ చేసిన వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. చూసి ఒకసారి ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఫ్రీ ఇస్తున్నారని చెప్పి, అది ఇస్తున్నారని చెప్పి, ఇది ఇస్తున్నారని చెప్పి ఫ్రీగా జాయిన్ అయిన ఉంటే దెబ్బడిపోద్ది. ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. డబ్బులు అనేవి చాలా కష్టంతో వస్తాయి కదా ఎవరికైనా, కానీ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది అనేది మీకు ఫ్యూచర్గా ఉండాలి, కానీ అంతటితోటే ఎండ్ అయిపోయేది ఉండకూడదు. మనకి లైఫ్ టైం సపోర్ట్ ఉంది. మన దగ్గర ఫ్రీ అంటూ ఏమి ఉండదులేండి, మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఫ్రీ అసలు నేను ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే ఉచితంగా ఎవరికి ఏది ఇవ్వరండి. ఆల్రెడీ చెప్పాను నేను వీడియోల్లో. ఫ్రీగా ఎవరికి ఇవ్వరు. ఫ్రీగా ఇస్తున్నారంటేనే అందులో ఏదో మతలబు ఉందని అర్థం. ఆ మతలబు కానీ కనిపెట్టగలిగితే మీకు మంచి దారి దొరుకుతుంది మీకు. అది గుర్తుపెట్టలేక ఇది సిటీ, ఇది టౌన్ కాదు అని చెప్పి, సిటీ అని చెప్పి, ఫ్రీ అని చెప్పి ఎగబడిపోయారంటే దెబ్బడిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆ రిజిస్టర్ని రిమూవ్ చేసి ఈ లైన్లో రీప్లేస్ చేస్తున్నాను. చూడండి, చేంజ్ చేస్తున్నాను.
ప్రాబ్లం అయితే 1 కిలో ఓం రెసిస్టరే. ఓకేనా. అది చేసిన మొబైల్‌ని అది ఛార్జింగ్ అవ్వకుండా, ఒకవేళ ఛార్జింగ్ పెట్టినా కానీ 100% చూపిస్తా స్టోర్ అవ్వకుండా చేస్తుంది ఆ చిన్న రిజిస్టర్. ఈ రిజిస్టర్ ఏం పని చేస్తుంది అంటే కరెంట్ ఫ్లోను స్టాప్ చేస్తుంది. ఓకేనా. కరెంట్ ఫ్లోని అడ్డుకుంటుంది. దాని ద్వారా మనకి ఫేక్ ఛార్జింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే యాంపియర్ అనేది కన్జ్యూమ్ చేయట్లేదు. వన్స్ అది రిజిస్టర్ ఎప్పుడైతే మనము రీప్లేస్ చేసామో అప్పుడు మనకి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. అప్పుడు ఎంత తీసుకుంటుందో మీరే చూద్దరు కానీ. చూడండి ఒకసారి చేసి చూపిస్తున్నాను. ఆన్ చేసి ఛార్జర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఛార్జింగ్లోకి అయితే వచ్చింది మనకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1% చూపిస్తుంది. ఇది అసలైన బ్యాటరీ పర్సంటేజ్. ఓకేనా. ఇందాక దాకా చూపించింది ఫేక్ అది. ఇక్కడ చూడండి 6-in-1 ఛార్జర్లో ఎంత తీసుకుంది, 1.2 యాంపియర్ తీసుకుంది. ఇందాక దాకా ఎంత తీసుకుంది, 1.6 తీసుకుంది చూడండి. 1.3, 1.2, 1.6 అట్లా తీసుకుంటుంది. ఇందాక దాకా ఎంత తీసుకుంటుంది, 0.1, 0.2 మిల్లీ యాంపియర్ తీసుకుంటుంది. ఇప్పుడు 1.6 యాంపియర్ తీసుకుంటుంది. ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. ఇది 1% ఉంది. మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక దాకా కూడా అది 100% చూపిస్తుంది. మొబైల్ పవర్ ఆన్ చేసినా కానీ 100% చూపించింది మనకి కదా. ఇప్పుడు 1% ఒరిజినల్ బ్యాటరీలో ఉన్న ఛార్జ్ అనేది ఇప్పుడు మనకి ఆ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. పవర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి క్లియర్గా. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. చూడండి 1% చూపిస్తుందా, పైన కూడా చూడండి 1% చూపిస్తుంది. ఓకేనా. ఇది కొంచెం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ స్టోర్ అవుతుందా లేదా చెక్ చేశాను. పక్కన పెట్టి అలాగే కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే 5% దాకా మనకి ఛార్జింగ్ అనేది ఇండికేషన్ ఇంక్రీజ్ అయ్యింది, పెరిగింది. ఓకేనా. అయితే ప్రాబ్లం సాల్వ్ అయిందని మనకి అర్థమైంది అన్నట్టు. ఓకేనా. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ చిన్న రిజిస్టర్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది తెలిసినాక అందరికీ చిన్న ప్రాబ్లం నాకు అనిపిస్తుంది. మన ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, ఏదన్నా మంచి వీడియోలు పెట్టండి సార్ అన్నట్టుగా. తెలియకపోతే ఎవరికైనా అది పెద్ద ప్రాబ్లమే. తెలిసినాక ఇంతేనా అనిపిస్తుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఈయన ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు కూడా ఎంతో కొంత ఇన్స్టిట్యూట్ ఛానల్ నమ్ముకొని వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. అదర్ ఇన్స్టిట్యూట్తో పోలిస్తే మన ఇన్స్టిట్యూట్కి 100% ట్రబుల్ షూట్లో మార్కులు వేయచ్చు. అది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చాలామంది చెప్పున్నారు. ఓకేనా. ఇక్కడ చూడండి కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టి మళ్ళీ చూస్తే 5% దాకా పెరిగింది. ఆ టైం 1.2 అనేది తీసుకుంటుంది. ఓకేనా. ఇట్లా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ట్రబుల్ షూట్లు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, థియరీ మంచిగా చెప్పాలి. అలా ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.